ఓరియన్ అనుసంధాన సిద్ధాంతం ప్రకారం గిజా పిరమిడ్ల ఏర్పాటును ఓరియన్ బెల్ట్ నక్షత్రాలు అల్నిటాక్, అల్నిలాం మరియు మింటాకా 10,500 BCE ప్రాంతంలో ఉన్న దాని స్థానానికి అనుగుణంగా రూపొందించారని సూచిస్తుంది. ఈ తేదీని కొందరు ఒక పోయిన పురాతన ప్రగతిశీల యుగానికి చెందినదిగా పరిగణిస్తున్నారు. గ్రేట్ పిరమిడ్ చాలా ఖచ్చితంగా ఉత్తర దిశకు కేవలం 3 ఆర్క్మినిట్ల లోపల సరిపోలేలా నిర్మించబడింది. ఇది నిర్మాణ సమయంలో ఉత్తర నక్షత్రంగా ఉన్న తుబాన్ను గమనించేందుకు ఉద్దేశించిందని భావించవచ్చు. దీన్ని అనుసరిస్తూ గ్రేట్ స్ఫింక్స్ తూర్పు దిశను ఎదుర్కొంటూ వసంత విళంబ వేళ వెర్నల్ ఈక్వినాక్స్ సూర్యోదయానికి సరిపోతుంది. అలాగే దీని సింహాకార ఆకృతిని లియో నక్షత్రరాశితో కలిపి చూడడం జరుగుతోంది. ఇది ఖగోళ సంబంధిత నిర్మాణ ఉద్దేశాన్ని సూచిస్తుంది. ఇటీవలి సాంకేతిక పురోగతులు మరింత ఉత్కంఠను కలిగించాయి. 2025 స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్ట్ గ్రేట్ పిరమిడ్లో ఒక రహస్య మార్గాన్ని కారిడార్ కనుగొంది. అదేవిధంగా 2024లో ఖాఫ్రే పిరమిడ్ దగ్గర జీఫిఆర్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రేడార్ ద్వారా ఎల్ ఆకారపు అసాధారణ నిర్మాణాన్ని గుర్తించారు. అంతేకాకుండా 2025లో చేసిన వివాదాస్పద సింథెటిక్ యాపర్చర్ రేడార్ సా అధ్యయనం గిజా పీఠభూమి కింద విస్తారమైన భూగర్భ నెట్వర్క్ ఉన్నట్టు సూచించింది. ఈ రహస్య విభాగాలు ఖగోళ గమనిక లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఉపయోగపడే అవకాశమున్నవి. ప్రాచీన గ్రంథాలు రాజులను నక్షత్రాలతో అనుసంధానిస్తూ వారికి ఖగోళ పరమార్థం ఉన్నదిగా వర్ణించాయి. అయితే పిరమిడ్లలో లభ్యమైన శవసంస్కార శాసనాలు మరియు సమాధి సంబంధిత వస్తువులు వాటిని రాజుల సమాధులుగా వాడినట్టు బలంగా సూచిస్తున్నాయి. ఈ ఖగోళ సరిపోలిక మరియు శ్మశాన వినియోగం మధ్య ఉన్న ఈ ద్వంద్వత్వం గిజా నిర్మాణాలు కేవలం సమాధులా లేక ఖగోళ పరిశీలనలకు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలకు నక్షత్ర ద్వారాలా అనే చర్చకు నిపుణులను ప్రేరేపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.